రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు 2.5 గంటల పాటు అల్లు అర్జున్ను ప్రశ్నించారు పోలీసులు. ప్రస్తుతం విచారణ పూర్తయినట్టుగా సమాచారం అవుతోంది. చిక్కడపల్లి పిఎస్లో సినీ నటుడు, సినీ హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తయినట్టుగా సమాచారం అందుతోంది. మరి కాసేపట్లోనే పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటకు రానున్నారన్న సమాచారం అందుతోంది. కాసేపట్లోనే పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ వాహనాలతో పాటు అక్కడ పోలీసుల వాహనాలను కూడా సిబ్బంది సిద్ధం చేస్తూ ఉన్నారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ వద్ద అల్లు అర్జున్ వాహనాలతో పాటు పోలీసు వాహనాలను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు సిబ్బంది. ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ వద్దకు వెళ్తారా, లేకపోతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రస్తుతం విచారణ పూర్తయినట్టుగా తెలుస్తోంది. విచారణ సారాంశం ఏంటి? ప్రస్తుతం ఇక్కడి నుంచి సంధ్యా థియేటర్ వద్దకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఏంటి సిచ్యువేషన్? సీన్ రీకన్స్ట్రక్షన్ లేదు, ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే కొంత ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రస్తుతానికి సినిమా థియేటర్, సినిమాలో పుష్ప సినిమా నడుస్తుంది. మళ్ళీ అక్కడికి అల్లు అర్జున్ వచ్చారని చెప్పి తెలిస్తే అక్కడ పబ్లిక్ వచ్చి మొత్తం హంగామా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ప్రస్తుతానికైతే వాయిదా వేస్తారు. దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే దాదాపు ఉదయం సమయంలో సీన్ రీకన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి దాదాపు ప్రయత్నం చేసినప్పటికీ సినిమా నడుస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ షో సంబంధించిన బుకింగ్స్ కూడా అయిపోయిన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ లేదని చెప్పి అధికారులు చెప్పారు. అందుకు కాబట్టి ఇప్పుడు దాదాపు 2.5 గంటల పాటు అటు అల్లు అర్జున్ ని విచారించారు. అల్లు అర్జున్ ఒక్కనే కూర్చోబెట్టారు. అల్లు అర్జున్ తో పాటు అతని లీగల్ టీమ్ ను మొత్తంగా కూర్చోబెట్టి ఈ దాదాపుగా 2.5 గంటల పాటు విచారించి పూర్తి సమాచారం కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది అనే విషయం కూడా ప్రధానంగా అతని దగ్గర నుండి తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ బెనిఫిట్ షో సందర్భంగా 4వ తేదీన బెనిఫిట్ షో సందర్భంగా 9:30 గంటలకి అటు అల్లు అర్జున్ తన టీమ్ తో కలిసి థియేటర్ లోకి ఎంట్రీ కావడం, ఆ తర్వాత అక్కడ సఫికేషన్ స్టాంపెట్ జరగడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో లేవతి చనిపోవడం బాబు ప్రస్తుత విషయం. దీనికి సంబంధించి అటు పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ కి 4 వారాల మధ్యంతర బెయిల్ రావడం. అయితే జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ కేసును కొనసాగించవచ్చు, విచారించుకోవచ్చు, కేసుకు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇవాళ హాజరు కమ్మని చెప్పి నిన్న పోలీసులు నోటీసు ఇవ్వడంతో ఇవాళ కొద్దిసేపు క్రితమే అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో కలిసి అటు చిక్కడపల్లి పోలీసులకు వచ్చాడు. దాదాపు 2.5 గంటల పాటు అధికారులు విచారించారు, నుంచి పూర్తి తెలుసుకున్నారు. అయితే ఆ సినిమా థియేటర్ దాదాపు 2.5 గంటల పాటు సినిమా థియేటర్ లో ఏం జరిగింది అనేది ప్రధానంగా అటు క్వశ్చన్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ 2.5 గంటల పూర్తి కీలకం. అంతకంటే ముందు అంటే అల్లు అర్జున్ రావడానికంటే ముందు, అల్లు అర్జున్ అటు బయటికి వెళ్ళడానికి ముందు అన్న విషయం ఏం జరిగిందన్న విషయం కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ కొన్ని విజువల్ చేస్తున్నాం. అసలు స్టాంపెడ్ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు గొడవ